वेदपारिजातः समस्तकल्याणगुणाभिरामः सीतां मुखां घोरचिञ्चरीकः నిరంతరం మంగళం మాతనోతు. తిరుమల తిరుపతి దేవస్థానములు ఇంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి నవాన్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజైనటువంటి ఈరోజున స్వామివారికి మొదటి ఉత్సవంలో భాగంగా ఎంతో వైభవోపేతమైనటువంటి ఆ రామాయణ ఘట్టంలో సీతా స్వయంవరానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. ఆ సీతా స్వయంవరంలో ఆ రామచంద్రుల వారు వారి యొక్క గురువైనటువంటి విశ్వామిత్రుని యొక్క ఆజ్ఞ మేరకు ఆ శివధనస్సును ఎక్కుపెట్టడానికి వెళ్ళి అక్కడ ఆ శివధనస్సును సభలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కనీసం ఎక్కుపెట్టడం కాదు కదా, మృగజాలం కూడా వారి వల్ల కాకపోతే ఆ సాక్షాత్తు మహావిష్ణు స్వరూపమైనటువంటి ఆ రామచంద్రుల వారు ఆ శివధనస్సును ఎక్కుపెట్టగా అక్కడ సభలో ఉన్నటువంటి ప్రతి జనక మహారాజు, సీతా అమ్మవారు, విశ్వామిత్ర మహర్షి తప్ప మిగిలిన వారందరూ మూర్ఛపోతే మరలా తెలివి తెచ్చుకున్నటువంటి వారు ఆ రామచంద్రుడి యొక్క కీర్తిని చూసి ఎంతో ఆనందభరితులైనటువంటి వారందరూ కూడా సంతోషించి ఆ జనక మహారాజు యొక్క ఆజ్ఞ మేరకు సీతా అమ్మవారు స్వామివారి మెడలో మాలారోపణం చేయడం జరుగుతుంది. ఆ విధంగా సీతా స్వయంవరం ఘట్టాన్ని ఏ విధంగా జరిగిందో అదేవిధంగా ఇవాళ ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి యొక్క దేవాలయంలో కళ్యాణోత్సవం సాయంకాలం ఈ రోజున నిర్వహించబడుతున్నది. పూర్వం అందుకు స్వామివారు ఇవాళ శివధనుర్బాణాలంకారంలో ఆ సీతా స్వయంవరానికి సాంకేతికంగా ఎంతో వైభవపేతంగా స్వామివారు అలంకరింపబడి ఉన్నారు. ఆ రామచంద్ర వారి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని ఓం నమో నారాయణాయ, ఓం నమో వెంకటేశాయ.